నువ్వు క్వశ్చన్ అడిగావు, నేను సమాధానం చెప్తాను. అన్న వద్దన్నా, నేను వద్దంటున్నా. నువ్వు సమాధానం చెప్పదు నేను నాకు ఇంట్లో వివేకానంద రెడ్డి గారి హత్య గురించి చెప్తారా? రివెంజ్ తీసుకుంటా మళ్ళీ అనిల్ వీళ్ళందరి మీద ఈ రకంగా 3rd డిగ్రీలు ఇచ్చి 22 కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టించిన నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, ఇలా ముగ్గురులో ఎవరు అందరి లెక్కలు తెలుస్తారా? కోడిగుడ్డు పెట్టే కోడికి తెలిసింది జూనెత్తి రికార్డులు అవుతున్నాయి. రాసి పెట్టుకోండి మీడియాలో. కాల్ముక్త పాంచన్ అని చెప్పి బానిసలు ఏమన్నా బాబు నువ్వు ఊరికే నువ్వేదో వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఫేవర్ గా, జనసేన వాళ్ళకి ఫేవర్ గా చెప్పించాలనుకుంటాడు. ఏ మనిషి నువ్వు? దయచేసి బీప్ లేయరా ఇటువంటి ఏముండే అడిగేదానికి నువ్వే ఉడివి, నీకేం సంబంధం వచ్చింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పనివయ్యా, అయిపోయిందా? ఏ పొద్దు నీకు టీడీపీ బ్యాండ్ బాజా బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి. వైఎస్ఆర్సీపీ అనేది చాలా పెద్ద కుటుంబం. తమ్ముడు వెంకటరెడ్డి అయినా ఏంది తమ్ముడు వెంకటరెడ్డి తమ్ముడు కాగా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు బోరుగడ్డ అనిల్ అని చెప్పేసి గుద్ది 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 చెప్పారు కదా. కానీ వైసీపీ పార్టీ అసలు అనిలే మావోడు కాదు అని అంటున్నారు. అదే పిచ్చకుంటలు వాగుడు వాగిండు. ఈ స్లాంగ్ బంద్ చేయరా అన్న? అరెస్ట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు నేను కూడా ఒకటి. దళితుడినైనా నా మీద అతనికి అంత దళిత కార్డు వాడొద్దు మీరు చెప్తారు. దళితుడిని వినవయ్యా బాబు, అడిగిన దానికి చెప్తాను. ఊరికే మధ్యలో క్వశ్చన్ చేస్తావు. సరే చెప్పండి. నువ్వు అడిగిన క్వశ్చన్ కి ముందు సమాధానం చెప్పని గలబా ఎందుకు పెడతావు, గలాట ఎందుకు చేస్తావు? వైఎస్ఆర్సీపీకి ప్రెస్ మీట్ ఊరికే ప్రెస్ నోట్ గీసినోడు ఆడోడు ఆడి ఊరికే టైప్ చేసి ఆడికో చెప్పి ఇంకొకటి చెప్పి ట్వీట్ పెట్టమని దుద్దుమంటాడు. పద్దాకలు దానికి తుతుతూ అంటావు. ఏందా నాకు అర్థం కాదు. ఈ ఇంటర్వ్యూ తర్వాత స్వామి ఇంటర్వ్యూ చెప్పేది అసలు నేను వైసీపీ పార్టీలోనే లేను. వాడేవాడు చెప్పేది ఏంది నువ్వు నీకు మాకు సంబంధం లేదని? అసలు నేను వైసీపీ పార్టీకి నాకేం సంబంధం? నన్ను అపాయింట్ చేశారా? నువ్వు 10 ప్రశ్నలు వంకర టెంకర్గా అడిగినంత మాత్రాన, ఇంకొకటి వంకరగా మాట్లాడినంత మాత్రాన ఏమో నాకు ఎందుకో మీరు పచ్చ జెండా కప్పుకొని ఎల్లో సింగం పాట పెట్టుకుంటారేమో అనిపిస్తాం. ఎవరు మీరు? విప్పి దూకినది ఎల్లో సింగము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. ఇది ఒక్కసారి కూడా కలవలేదు కదా ఇంతవరకు. ఎవరు నీకు తెలుసా నేను కలవలేదని? ఒక్క ఫోటో చూపించాలి. ఎందుకు చూపించాలి నీకు? నీకు ఎందుకు చూపించాలా? చూస్తా నేను. నీకెందుకు చూపించాలా? చూడాలను టైం వచ్చినప్పుడు. అరే భయ్ ఏమంటే చేస్తా ఇప్పుడే చూపించే దమ్ము నీ కూడా చూపి. ఓ పార్టీ నుంచి 20 కోట్లు ఇస్తామో రండి అని చెప్పేసి ఆయన ఇన్విటేషన్ కూడా ఉంది అని విన్నా. నువ్వేడు అడగడానికి? జగన్మోహన్ రెడ్డి కింద నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పనికిరాని అంటారు. వెళ్తాము ఇంటర్వ్యూలో నుంచి వెళ్ళిపోతాం. నీకేం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ గురించి? మాస్ లీడర్లో 11కు పరిమితం చేసి కమ్మకుండా ఎలా ఉన్నావు అని అడిగారు. నా కేసులను ఫాలోఅప్ చేశారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్కసారి ఇప్పుడు ఫోన్ చేయగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మీరు ప్రేమించేది, మిమ్మల్ని ప్రేమించే నాయకుల పేరు, 3 పేరు ఎప్పుడు? నా డార్లింగ్ కొడాలి నాని. నా డార్లింగ్ కొడాలి నాని. మళ్ళొకసారి కొడాలి నాని. నా డార్లింగ్ నాకు వినిపిస్తలేదు. నా డార్లింగ్ గారు కొడాలి నాని. నిన్నగాక మొన్న రాజీనామా ఇచ్చిన ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు రాజీనామా ఇచ్చారా? కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వు అన్నారు. నేను వీడియో రికార్డ్ అవుతుంది, కటింగ్ గిటింగ్ పెట్టొద్దు, నేను రేపొద్దున కోర్టులో కేసు చూపుతాను. నిన్న విజయమ్మ గానీ షర్మిలమ్మ గానీ మా అన్నకి మాకు గొడవలనే మేమిద్దరం మాట్లాడుకోవట్లేదని చెప్పి ఏమన్నా గోడాటం కట్టినరా? కానీ మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం, మేమిద్దరం సఖ్యతతో ఉన్నామని చెప్పేసి ఏడ కూడా చెప్పలేదు. అంటే పుట్టిన దగ్గర నుంచి చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చి నీకోను ఎలక్ట్రానిక్ మీడియా కన్ఫర్మేషన్ వాళ్ళతో మాట్లాడుకుంటారా? ఒక్కసారి అడిగిపిస్తావా? అన్నా చెల్లెలు బాగున్నారు. మాట్లాడిస్తావు మాట్లాడివా అన్న సందర్భం వచ్చినప్పుడు నేను చర్మలని అడుగుతాను, మీరు డిఫెన్స్ చేయకండి ప్లీజ్. ఇప్పుడు నేను మాట్లాడా వద్దా? నేను చెప్తాను పాదయాత్రలో ఉన్నా. వద్దన్నా దండం పెడతా.